హలో ఫ్రెండ్స్, ఇండియన్ రెసిపీ ఇన్ఫోకి స్వాగతం. ఈరోజు మనం బాదుషాని ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. మొదటిగా మనం 1 కప్పు వరకు మైదా పిండిని ఈ విధంగా ఒక బౌల్లో వేసుకోవాలి. ఇందులోనే మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు వంట సోడా, అలాగే చిటికెడు ఉప్పుని కూడా వేసుకోవాలి. ఇందులోనే మనం ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేడి చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా నెయ్యి కూడా వేసిన తర్వాత ఒకసారి మంచిగా స్పూన్తో కలుపుకోవాలి. ఈ విధంగా స్పూన్తో మంచిగా కలుపుకున్నాక ఇందులోనే మనం కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మంచిగా మనం చేతితో కలుపుకోవాలి. చూడండి, మనం ఈ విధంగా పిండి అంతా మంచిగా కలిసేలా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం మంచిగా చపాతీ ముద్ద వలె ప్రిపేర్ చేసుకోవాలి. మనం దీన్ని మాత్రం చపాతీ పిండి కంటే కొద్దిగా లూజ్గానే తడుపుకోవాలి, మరి గట్టిగా తడుపుకోకూడదు. చూడండి, ఈ విధంగా మనం మంచిగా కలుపుకుంటూ ముద్ద వలె ప్రిపేర్ చేసుకోవాలి. మనకి చూడండి, ఈ ముద్ద అనేది ఈ విధంగా లూజ్గా ఉండాలి. ఈ విధంగా లూజ్గా ఉండేట్లు తడుపుకొని ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టుకుని పక్కకు పెట్టేయాలి. ఈలోగా మనం షుగర్ సిరప్ కోసం 1 కప్పు వరకు పంచదార, అలాగే 1/2 కప్పు వరకు వాటర్ను కూడా యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకుంటూ మనం గులాబ్ జామ్ పాకం కంటే కొద్దిగా ఎక్కువ వచ్చేట్లు మనం ఈ పాకం తీసుకోవాలి. మనకి కొద్దిగా 2 చేతివేళ్ళు కొద్దిగా స్టిక్కీగా అంటుకున్నట్లుగా ఉంటే చాలు, మరి ఎక్కువ పాకం అవసరం లేదు. ఈ విధంగా కొద్దిగా తీగ పాకం వస్తే సరిపోతుంది. చూడండి, ఇందులోనే మనం కొద్దిగా నిమ్మరసం అలాగే యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుందాం. నిమ్మరసం మనం యాడ్ చేయడం వల్ల పాకం అనేది గట్టిపడకుండా పలుచుగానే ఉంటుంది. చూడండి, ఈ విధంగా మంచిగా కలుపుకున్నాక ఈ పాకాన్ని ఒక పక్కకు పెట్టేయాలి. ఈలోగా మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి ముద్దని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మంచిగా కలుపుకున్నాక మనకి ఏ సైజులో బాదుషా తయారు చేయాలనుకుంటున్నామో అదే సైజులో చిన్న బాల్స్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నిటిని కట్ చేసిన తర్వాత ఒక్కొక్క ముద్దని తీసుకొని మనం చిన్న ఉండల్లా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా 2 చేతి మధ్యలో చుట్టుకుంటూ మనం మధ్యలో ఈ విధంగా ప్రెస్ చేయాలి. ఈ విధంగా ప్రెస్ చేసినట్లుగా అయితే మనకి చూడండి ఈ విధంగా తయారైంది కదా. ఇప్పుడు ఇందులో హోల్ పెట్టుకోవాలి. హోల్ అనేది కొద్దిగా పెద్దగానే పెట్టుకోవాలి, ఎందుకంటే మనం నూనెలో వేసిన తర్వాత ఇంకా చిన్నగా తయారవుతుంది లేదా కనిపించకుండా పోతుంది. కాబట్టి హోల్ పెద్దగా పెట్టుకొని ఈ విధంగా అన్ని బాదుషాలని మనం తయారు చేయాలి. ఈలోగా మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని నూనె వేడి చేసుకోవాలి. నూనె కొద్దిగా వేడైన తర్వాత ఇందులో మనం తయారు చేసిన ఈ బాదుషాలను వేసుకోవాలి. నూనె ఎక్కువ వేడవకూడదు, ఎందుకంటే బాదుషా అనేది ఉడకదు, మధ్యలో పిండిగానే ఉండిపోతుంది. కాబట్టి చిన్న మంట మీదే వీటిని వేయించుకున్నట్లుగా అయితే మంచిగా ఉడుకుతుంది. చూడండి, ఈ విధంగా మనం అన్నిటిని వేసుకొని చిన్న మంట మీద వేగనివ్వాలి. పెద్ద మంట పెట్టినట్లుగా అయితే కలర్ వచ్చేస్తుంది కాబట్టి మంచిగా ఉడకదు. కాబట్టి చిన్న మంట మీదే మనం ఒక్కొక్కటిగా వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం అన్నిటినీ ఈ విధంగా రెండో వైపు తిప్పుకొని రెండో వైపు కూడా చిన్న మంట మీదే మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వీటన్నిటిని మనం చిన్న మంట మీద రెండు వైపులా మంచిగా వేయించుకున్నట్లుగా అయితే మంచి కలర్ వస్తుంది. చూడండి, ఈ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకొని కలర్ వచ్చిన తర్వాత మనం ఈ విధంగా జాలీలోకి తీసుకోవాలి. ఈ విధంగా అన్నిటినీ తీసుకొని నూనెను వడగట్టుకుంటూ తీసుకోవాలి. ఈ విధంగా నూనె మంచిగా వడగట్టిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా షుగర్ సిరప్, దానిలో వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం అన్నిటినీ వేసిన తర్వాత ఒకసారి మంచిగా ఇవి మునిగేటట్లుగా రెండు వైపులు తిప్పుకోవాలి. మనం వీటిని కనీసం 2 గంటల సేపు అయినా మనం ఈ పాకంలో ఉంచాలి, లేదంటే గట్టిగా ఉంటాయి. కాబట్టి 2 గంటల సేపు అయినా ఈ పాకంలో మంచిగా నానినట్లుగా అయితే స్మూత్గా తయారవుతాయి. ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చాయో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.